హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా నుంచి మనకి 3 సాంగ్స్ వచ్చేసినాయి. టీజర్ వచ్చేసింది. అంతా కూడా బాగానే వెళ్ళిపోయిందనమాట ప్రతిదీ కూడా. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ట్రైలర్ ఎప్పుడు అని చెప్పి చాలామందికైతే ఒక డౌట్ ఉందనమాట. ఎందుకంటే ట్రైలర్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్. సో ఆ ట్రైలర్ బేస్ చేసుకునే కొన్నిసార్లు మనం మూవీ రిజల్ట్ కూడా డిసైడ్ చేస్తాం అనమాట. అంటే చాలా సినిమాలు మనం చూసాం ప్రీవియస్గా కూడా. కొన్నిసార్లు ట్రైలర్ కట్ బాగున్నా సినిమా హిట్ అయ్యేది కాదు. సో ట్రైలర్ కట్ నార్మల్ యావరేజ్ ఉన్న సినిమా అనేది చాలా పెద్ద హిట్ అయ్యేదనమాట. సో అలాగా ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంటు ఏ సినిమాకైనా. సో ఇప్పుడు కమింగ్ టు దట్, శంకర్ గారి సినిమాలో ఈ ట్రైలర్ కట్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట. తమిళ్లో కావాలి, హిందీలో కావాలి, తెలుగులో 3 లాంగ్వేజ్ల్లో కూడా సపరేట్‌గా ట్రైలర్లు ప్లాన్ చేసినప్పుడు అంటే అందరూ ఆడియన్స్‌కి నచ్చేటట్టు ఉండాలనమాట. తెలుగు వాళ్ళు ఒక ఎలిమెంట్ నచ్చితే తమిళ్ వాళ్ళకి ఇంకోటి నచ్చుతది. సో హిందీ వాళ్ళకి ఇంకోటి. బట్ అందరికీ నచ్చేటట్టు ఒకే కల్చర్‌లో ఒకేలా ట్రైలర్ కట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో పాన్ ఇండియా సినిమాలకి ఇదే మెయిన్ ఇబ్బంది అవుతూ ఉంటది. సో ఒక దగ్గర లెగిస్తే ఇంకో లాంగ్వేజ్‌లో తగ్గిపోతూ ఉంటదనమాట. బట్ ఈసారి అవేం జరగకుండా గేమ్ చేంజర్‌కి ట్రైలర్ అయితే కట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మాక్సిమం మనకి డిసెంబర్ 21 తర్వాత మనకి ఆ 'దోప్' సాంగ్ వచ్చేస్తదనమాట. ఆ తర్వాత మనకి జనవరి మొదటి వారంలో మనకి ఎట్లా లేదన్నా ట్రైలర్ అయితే మన ముందుకు వస్తదనమాట. ట్రైలర్ లెంత్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆల్రెడీ. 2 నిమిషాల 40 సెకండ్లు ఉంటది అని చెప్పి ఒక న్యూస్ అయితే ఉందనమాట. అది ఎంతవరకు నిజమేంటి అని చెప్పి మనం ఇంకొన్ని రోజులైతే ఆగాలి. సో దానికి సెన్సార్ ఇయన్నీ అయినప్పటికీ మనకి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేస్తదనమాట. అయితే ఈ సినిమాలో హైలైట్ అయ్యే సీన్‌లు చాలానే ఉన్నాయని చెప్పి శంకర్ గారు చెప్పారు. అలాగే 'దిల్ రాజు' గారు చెప్పారు. సో చాలామంది చెప్పారనమాట. ఎందుకు అంటే ఇలాంటి పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రతి 10 నిమిషాలకి ఒక సీన్ లెగిసేటట్టు, ప్రతి 10 నిమిషాలకి అంటే ఆడియన్స్‌కి ఒక హై ఇచ్చేటట్టు సీన్స్ అనేవి డిజైన్ చేయాలి. సో ఈ సినిమాలో శంకర్ గారు అదే ప్లాన్ చేశారు. ప్రతి 10 నిమిషాలకి ఒక హై ఇచ్చే సీన్ అయితే అంటే అది ఎయిదర్ అది లవ్ సీన్ అయినా కానియండి, కామెడీ సీన్ అయినా, లేకపోతే యాక్షన్ సీన్ అయినా ఏదైనా గానీ ఒక 10 మినిట్స్‌కి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే జరుగుతా ఉంటది అని వాళ్ళైతే నోటిఫై చేశారనమాట. అలా మనం చూసుకుంటే అదే ఫార్ములా మనకి 'యానిమల్' సినిమాలో కూడా చూసాం. అలాగే మనకి 'దేవరా' సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేసి సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌కి వచ్చేటప్పటికి ఎక్కడో మైనస్ అయిందని చెప్పి చాలా కంప్లెయింట్లు వచ్చాయన్నమాట. సో ఈ సినిమాకి అలాంటి కంప్లెయింట్లేమీ రాకుండా త్రూ ఔట్ ద ఫిల్మ్ అంటే పార్ట్ 2లు గానీ ఇంకేమీ లేవు. ప్రాపర్ క్లైమాక్స్ ఎండ్ చేస్తారు. అది కూడా ఫస్ట్ హాఫ్ ఎంత హై ఉంటదో సెకండ్ హాఫ్ దానికి మించి హై ఉంటదనమాట. సో మనకు తెలిసిందే శంకర్ గారి సినిమాలన్నీ కూడా ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ చూసుకుంటే లవ్ ట్రాక్ పెట్టుకుంటారు, కామెడీ ట్రాక్ పెట్టుకుంటారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కంప్లీట్‌గా హీరో ఎలా కమ్‌బ్యాక్ ఇచ్చాడు, హీరో ఎట్లా ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేశాడు, సో విలన్ని ఎట్లా రివెంజ్ తీసుకున్నాడు. సో ఇలాంటివంతా కూడా సెకండ్ హాఫ్‌లో పెట్టుకుంటారనమాట. సో ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆడియన్స్ మైండ్ సెట్‌ని కొంచెం కూల్‌గా, రిలాక్స్‌గా అలాగా ఉంచడానికి ప్రయత్నిస్తారు సాంగ్స్. సో ఇయన్నీ కూడా. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఇంక అడ్రినలిన్ రష్ లాగా కంప్లీట్‌గా ఒక హై ఎలిమెంట్స్ అయితే ప్లాన్ చేశారనమాట. సో గేమ్ చేంజర్ తాలూకు న్యూస్ అయితే అదే గైస్. మరిన్ని అప్డేట్స్‌తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్ యూ.